మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రము భారీ ఎత్తున ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ ఆందోళన అయితే జరుగుతుందని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పోలీసుల మధ్యలో ఆందోళనకారుల మధ్యలో బీజేపీ నాయకుల మధ్యలో భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన జరుగుతున్నదని కూడా మనం చూసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ లో చాలా అన్యాయం జరిగింది. మహిళలకు ఇచ్చే హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదు, 6 గ్యారంటీల హామీలు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తే పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళను అదుపు చేస్తూ వాళ్ళను వివిధ ఠాణాలకు తరలించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనతో అచ్చంపేట అంటావు, అచ్చంపేట గడ్డ మీద నుంచి వచ్చిన కొండారెడ్డిపల్లి అంటావు, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ఎలాంటి పనులు లేవు మా అచ్చంపేటలో చెప్తున్నా. మా ఊరు సీఎం అంటారు కదా, సీఎం ఊరు నుంచి వచ్చిన ఎన్పి ఎలాంటి పనులు లేవు, ఏం పనులు లేవు మా ఊర్లో. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ పనులు ఇప్పటి వరకు ఎలాంటి హామీలు కాలేదు మా ఊరు సమస్య గురించి ఇంత దూరం వచ్చినా జై బీజేపీ పరిస్థితి. అసెంబ్లీ దగ్గర మాత్రము ఇక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం భారీ ఎత్తున అసెంబ్లీ ముట్టడికి రావడం అనేది జరిగింది. ఎక్కడంటే ఇక్కడ సీఎం జిల్లా నుంచి కూడా మేము వచ్చాము. ఇక్కడ సీఎం సంబంధించి కూడా ఎవరు కూడా సీఎం కొడంగల్ ప్రాంతం నుంచి కూడా మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కూడా ఇక్కడ చేయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతున్నది. కాబట్టి వీటినన్నింటినీ ఈరోజు మేము ప్రశ్నిస్తాము, మేము ఎదిరిస్తాము, మేము అడగడానికి ఇక్కడ మేము వచ్చినందుకు, మేము చెప్పడానికి వచ్చినందుకే వాళ్ళు ఈరోజు మమ్మల్ని ఇది ప్రజాస్వామ్యం నడుస్తలేదు, ఇక్కడ ఏదో పేరుకు మాత్రమే ఇక్కడ ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు, కానీ అలాంటిది ఏం నడుస్తలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే బడ్జెట్ల విషయం పెట్టిన బడ్జెటే కావచ్చు, యావత్ బడ్జెట్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన బడ్జెట్ను చూస్తే ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు మేము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ విషయమే కావచ్చు, లేకుంటే వివిధ కులాలకు కూడా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ విషయమే కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా 2 నెలల పాలనలో కేవలం కాలయాపన చేస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించే వాళ్ళు చేస్తున్న హైడ్రా విషయమే కావచ్చు, లేకుంటే ఇప్పుడు మూసి పక్షాలను అని చెప్పేసి ఇవన్నీ కూడా కావాలని వాళ్ళు చేస్తున్న పన్నాగం ఇది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. బడ్జెట్ గురించే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అంటే వాళ్ళకు కావాల్సింది ఏదైతే నిధులు వస్తున్నాయో ఆ నిధుల గురించే వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ కాంగ్రెస్ 6 అబద్ధాల కాంగ్రెస్ 6 అబద్ధాల కాంగ్రెస్ 6 అబద్ధాల కాంగ్రెస్. ఇది పరిస్థితి. అంటే వాళ్ళు మొత్తం కూడా నినాదాలు చేసుకుంటా ఇది అబద్ధమైన కాంగ్రెస్, అబద్ధమైన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇక్కడ భారీ ఎత్తున నినాదాలు అయితే వాళ్ళు చేయడం అనేది అయితే జరుగుతుంది. ఎప్పటికప్పుడే ఇక్కడ ఎస్ఓటి పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు భారీ ఎత్తున ఇక్కడ మోహరించడం అనేది అయితే జరిగింది. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం హై టెన్షన్ ఉందని మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఆందోళనకారులను వెంటనే ఇక్కడ పోలీసులు పట్టేసి వాళ్ళ పోలీసు వాహనాలలో వేయడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఆందోళనకారులను మినిమం ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గర కూడా రాణించే ప్రయత్నము ఇక్కడ పోలీసులు చేయలేకపోతున్నారు. అంటే పోలీసులు ఇక్కడ ఎప్పటికప్పుడే వాళ్ళను ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కట్టడి చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక పన్నాగంగా పెట్టుకున్నారు, ఒక పనిగా పెట్టుకున్నారని కూడా మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది. అంటే ప్రశ్నించే గొంతులను మాత్రము ఇక్కడ రానిచ్చే ప్రసక్తి లేదు అన్నట్ల కళ్ళకు కట్టినట్లు కూడా మనకు కనిపిస్తున్నది. ఇది పరిస్థితి. అంటే అసెంబ్లీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, ఎంతటి వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ రావద్దు అని చెప్పేసి అనే విధంగా ఇక్కడ కాకిలు వ్యవహరిస్తున్నారని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్లనే ఇప్పుడు ఈరోజు పరిపాలన విషయంలో కావచ్చు, 2 ఏళ్ల పరిపాలనలో ఏది చేసింది ప్రభుత్వము, ప్రజలకు ఏమంది ఇచ్చిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము. ఒక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీగా మేము వచ్చినాము అని చెప్పేసి మనల్ని కూడా చూడకుండానే డైరెక్ట్ అరెస్టులు, ఆందోళనలు చేపడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వం మెడలు మంచి పని చేపించుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కూడా ఆందోళనకారులు చెప్పడం అనేది అయితే జరిగింది. కామారెడ్డిలో డిక్లరేషన్ ఏమిచ్చారు? బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఏమి ఇచ్చారు బడ్జెట్? మీరు ఇచ్చిన బడ్జెట్ వల్ల ఈరోజు నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. నిరుద్యోగులకి ఎవరు ఇచ్చారా మీరు? మహిళలకి 2,500 పెన్షన్ అన్నారు.
పెంచారు? ఏం పెంచారు మీరు? బీసీ కార్పొరేషన్కి ఇవ్వలేదు. నా పేరు ప్రభా గౌడ్ అండి, ప్రభా గౌడ్. మీరు దిగితే ఎవరు చేస్తారు ఇట్లా? మీరు ఈ అసెంబ్లీ అన్యాయం చేయాలి. ప్రజలకు అన్యాయం చేస్తే మేము ఒప్పుకోము. మా బీజేపీ పార్టీ ఒప్పుకోదు. ఖచ్చితంగా బీసీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించాలి, రైతులకి నిధులు కేటాయించాలి, రిటైర్మెంట్ ఉద్యోగులకి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉండాలి. ఇందులో మోసం చేసి అందరినీ ఏవైతే చేస్తున్నారో ఈ నమ్మకం, ఈ పాలన ఇది అనవసరం. కాంగ్రెస్ ఇచ్చిన దొంగ గ్యారంటీలు, హామీలు ప్రజల్ని మోసం చేస్తున్నందుకు బీజేపీ తెలంగాణ పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తుంది. ఇలానే ప్రజల్ని మోసం చేస్తే తగిన గుణపాఠం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాము. బీజేపీ తెలంగాణ ముందు లెక్క కాదు, 100% గుణపాఠం చెప్తాము. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి చేశారు మీరు. ఇంత నీచ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయకూడదు. జనం ఓటేస్తారే. ఈ రోజు రేవంత్ రెడ్డి నువ్వు గడ్డ మీద కూర్చున్నావు. జనాలు ఓటు లేకపోతే కాదు. రైతులకి నువ్వేమిచ్చావు? ఇంత బడ్జెట్ పెట్టావు. యువ వికాసం అన్నావు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చావా? ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. బీసీ కార్పొరేట్ బడ్జెట్ ఇవ్వలేదు. ముసలి పెన్షన్ పెంచుతారన్నావు. పెన్షన్ పెంచావా? పెన్షన్ పెంచలేదు. మహిళలకి 2500 అన్నావు. ఆర్థిక అభివృద్ధి అన్నావు. ఇచ్చావా? ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఇప్పటికీ కూడా నువ్వు ఏమి ఇవ్వలేదు. బడ్జెట్ బాగాలేదు. ఇదేనా బడ్జెట్? నీచ కామారెడ్డి డిక్లరేషన్. కామారెడ్డిలో ఏమైనా డిక్లరేషన్ చేసావు? బీసీలకి 20 కోట్లు ఇస్తాను. బీసీ కార్పొరేషన్ ఏమైంది? బీసీలకి ఇస్తాను. ఏమైంది చూడండి. బీసీ కార్పొరేషన్ బీసీలకి ఇస్తాడు. కానీ ఇవ్వలేదు. ఇంత దౌర్జన్యం. ఇలాంటి ప్రభుత్వం అనేది ఉండకూడదు. ఏ నిరుద్యోగులకి కూడా ఉద్యోగాలు లేవు. ఈ రోజున వాళ్ళు ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి చదువు తగ్గ పనులు చేసుకోవట్లేదు. చాలా దారుణమైన వ్యవస్థ. వీళ్ళు రౌడీ రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు మేము అడగడానికి వస్తే మీరు ఎవరు కూడా ఇది ప్రజాప్రభుత్వం కాదు, రౌడీ ప్రభుత్వం. రౌడీ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. రౌడీ రాజ్యం చేశారు. గోండాల్లో బిహేవ్ చేస్తున్నారు అందరినీ కూడా. మేమేం తప్పు చేసామని మా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టారు. మేమేం తప్పు చేసాం? మాకు బీసీ కార్పొరేషన్ ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వాలి, నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వాలి, మహిళలకి ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, అమ్మాళ్ళకి పెన్షన్లు పెంచాలి, బీసీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి, రైతులకు భరోసా ఇవ్వాలి. ఇది మా ప్రధాన డిమాండ్.